హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ అర్ణ వ్లాగ్స్. ఈరోజు ఒక మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తాను. అదేమిటి అంటే అయోధ్య రామ మందిరం ఇప్పుడు మన వైజాగ్లో కూడా ఉంది. అదేంటో తెలుసుకోవాలంటే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియో చూడండి. అలాగే వీడియో చూడడానికి ముందు ఒక లైక్ అయితే ఇచ్చి వీడియోని స్టార్ట్ చేసేయండి. ఇప్పుడైతే నేను మా వారు అయోధ్య రామ మందిరం చూడడానికని చెప్పి బయలుదేరాము. ఈ అయోధ్య రామ మందిరం మే 24న వైజాగ్లో ఉన్న ఫామ్ బీచ్ పక్కన సెట్ అయితే వేశారండి. అయోధ్య వరకు వెళ్ళి అలాగా రామ మందిరాన్ని చూడలేదు, ఇక్కడన్నా వెళ్ళి చూసొద్దాము అని చెప్పి మేమైతే ఈవినింగ్ బయలుదేరాము. అంటే మార్నింగ్ టైంలో అయితే ఫ్లోటింగ్ అయితే చాలా తక్కువ ఉంటుంది అని చెప్పారు. ఈవినింగ్ టైంలో లైటింగ్ వెలుతురులో చాలా బాగా రామ మందిరం కనిపిస్తుంది, అందుకని ఫ్లోటింగ్ కూడా ఎక్కువ ఉంటుంది అని చెప్పారు. అది కాకుండా హాలిడేస్ టైం కదా, అలాగే వీకెండ్స్లో అయితే ఇంకా మరీ దారుణంగా చాలా ఫ్లోటింగ్ ఉంటుంది, తోసేసుకుంటున్నారు అని చెప్పారు. అయినా సరే మేము కూడా వీకెండ్స్లోనే వెళ్ళాం, అంటే సాటర్డే ఈవినింగ్ అయితే వెళ్ళామండి. వెళ్ళిన తర్వాత అక్కడ ఫ్లోటింగ్ ఎలా ఉంది, నిజంగా చెప్పిందంత నిజమైన అంత ఫ్లోటింగ్ ఉంటుందా, ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూపిస్తాను. అలాగే రామ మందిరం చుట్టూ కూడా తిరిగి అంతా వీడియో అయితే తీసానండి, చాలా బాగుంది. అదంతా కూడా ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను. అలాగే ఇప్పుడు మీరు చూస్తున్నది తెన్నేటి పార్క్ దగ్గర బీచ్ అండి. మేము సాటర్డే ఈవినింగ్ వెళ్తున్నాం కదా, హాలిడేస్ టైం కదా, అలాగే వీకెండ్స్ కాబట్టి కొంచెం ఫ్లోటింగ్ అయితే ఎక్కువగానే ఉంది బీచ్ దగ్గర. అలాగే ఇప్పుడైతే మేము ఫామ్ బీచ్ దగ్గరికి వచ్చేసాము. అంటే ఫామ్ బీచ్ పక్కనే ఈ రామ మందిరం సెట్ వేశారు. అంటే మనకి బీచ్ పక్కనే అనమాట, ఒకవైపు సముద్ర పొలాలు కనిపిస్తూ ఉంటాయి, ఇంకొక వైపు ఈ రామ మందిరం అనమాట. చూడడానికి చాలా బాగుంటుంది. అలాగే ఇప్పుడైతే మేము రామ మందిరం దగ్గరికి అయితే వచ్చాము. మీరు ఒకవేళ కారులో కనుక వస్తే కొంచెం ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది పార్కింగ్ చేయడానికి అని చెప్పి నేను వీడియోస్లో చూసి మేమైతే కారు మీద వెళ్ళలేదు, బైక్ మీదే వెళ్ళాము. ఇంకెక్కడో చిన్న ప్లేస్ ఉంటే అక్కడ బైక్ అయితే పెట్టేశారు, కొంచెం కార్లు పార్కింగ్ అయితే ఇబ్బంది అవుతుందండి. అలాగే ఇదే ఫామ్ బీచ్ హోటల్ అనమాట. ఈ హోటల్ పక్కనే మనకి ఈ రామ మందిరం సెట్ అయితే వేశారండి. ఇక్కడైతే ఈవినింగ్ 6 అయ్యేసరికి మేము రామ మందిరం సెట్ దగ్గరికి అయితే వచ్చేసాము. వీడియోస్లో ఏంటంటే చెప్పులు కూడా అక్కడెక్కడ పెట్టేస్తున్నారు, చెప్పులు స్టాండ్ కూడా లేదు అన్నారు. నిజమేనేమో అనుకుని ఇంకా బయటే ఎక్కువ మాకు చెప్పులు కనిపిస్తే నిజంగా లోపల చెప్పులు స్టాండ్ ఏమీ లేదేమో అని చెప్పి మేము కూడా చెప్పులు అయితే బయట పెట్టేసి వెళ్ళామండి. చెప్పులు అయితే ఎక్కడ పడితే అక్కడ అలా పెట్టేసి అయితే వెళ్ళిపోతున్నారు, అందరూ ఇలాగే పెట్టేసి వెళ్తున్నారు కదా అన్నట్టుగా మేము కూడా బయటే చెప్పులు అయితే పెట్టేసి వెళ్ళాము. కానీ లోపలికి వెళ్ళాక చెప్పులు స్టాండ్ అయితే ఉంది, అంటే తీసుకోవడం పెట్టుకోవడం కొంచెం ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుందని బయట వదిలిపెట్టేస్తున్నట్టున్నారు. లోపలికి వెళ్ళిన తర్వాత మేమైతే చూసాము. అలాగే చూడండి, ఇక్కడ రామ మందిరం సెట్ బయట అనమాట ఈ ఫ్లోటింగ్ అంతా కూడా చాలా ఎక్కువగా ఉంది. నేను వీడియోలు చూసినట్టుగా అమ్మో చాలా జనాలు ఉన్నారు కదా, చాలా టైం పట్టేస్తుంది అనుకుంటానే లోపలికైతే ఎంటర్ అయిపోతున్నాము. చూడండి ఎంత ఎక్కువ ఫ్లోటింగ్ ఉందో, చాలా ఎక్కువ మంది జనాలు ఉన్నారు. వీకెండ్స్ టైంలో ఇంత జనాలు ఉంటున్నారంటే, అదే మార్నింగ్ టైం అంటే మార్నింగ్ మనకి 11 నుంచి నైట్ 10:30 వరకు ఇది ఓపెన్ అయి ఉంటుందంట. మనకి మార్నింగ్ టైంలో వెళ్తే కనుక కొంచెం ఫ్రీగా ఉంటుందంట. కానీ ఈవినింగ్ టైంలో అయితే లైటింగ్ వెళ్తే అయితే చాలా బాగుందండి. చూడండి, ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర కూడా చెప్పులు ఎక్కడ పడితే అక్కడ వదిలిపెట్టేశారు. అంటే వీడియోస్లో చెప్పడాన్ని బట్టి వాళ్ళు కూడా అవునేమో లోపల చెప్పుల స్టాండ్ ఏమీ లేదేమో, ఎక్కడ పడితే అక్కడ అని బయట వదిలేసి వెళ్ళిపోతున్నారు. కానీ ఇక్కడ టికెట్ కౌంటర్ అండి, టికెట్ కౌంటర్ పక్కనే మనకి చెప్పుల స్టాండ్ అయితే కనిపిస్తుంది. ఒక జతకి 5 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నారు. అక్కడ పెట్టుకుంటే బెటర్ అనిపించింది, ఎందుకంటే ఎవరికి ఇబ్బంది ఉండదు కాబట్టి. అలాగే ఇక్కడ వచ్చేసి టికెట్ కౌంటర్ అండి, ఒక పర్సన్కి వచ్చేసి 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఈ విధంగా టికెట్స్ అయితే ఇచ్చిన తర్వాత మనం క్యూ లైన్లోకి ఎంటర్ అయిపోవడమే. అలాగే టికెట్ కౌంటర్ కూడా ఒక దగ్గరే లేదండి, వేరే రెండో దగ్గర కూడా ఉందన్నమాట. ఇప్పుడు మీరు వెళ్ళే దారిలో మీకు రైట్ సైడ్ కనిపిస్తుంది కదా, అక్కడ కూడా టికెట్ కౌంటర్ ఉంది. అక్కడ తీసుకుని కూడా లోపలికి అయితే ఎంటర్ అవ్వచ్చు. మేమైతే ఇంకా స్టార్టింగ్లో ఉన్న దగ్గర తీసుకుని వెళ్ళిపోయాము, లోపల ఇంకొకటి ఉందని మాకు తెలియక. అందుకే ఎవరైనా వెళ్తే ఇబ్బంది పడకుండా, ఒకవేళ ఫస్ట్ దాని దగ్గర కొంచెం క్యూ లైన్ ఎక్కువగా ఉంటే ఇది ఇక్కడ సెకండ్ కౌంటర్ ఉంది కాబట్టి అక్కడ కూడా తీసుకోవచ్చు. మనం ఇలా ఎంటర్ అవ్వగానే ఇక్కడే ముందుగా మనకైతే టికెట్స్ అయితే చెకింగ్ చేసి హాఫ్ కట్ చేసి మనకి ఇంకొక హాఫ్ అయితే మన చేతికి అయితే ఇస్తున్నారు. అలాగే ఇక్కడ చాలా స్టాల్స్ కూడా ఉన్నాయి, మరి ఇవన్నీ ఓపెన్ అవ్వలేదో మరి ఏంటో తెలియదు, కానీ ఎక్కువ స్టాల్స్ అయితే పెట్టారండి. అలాగే లోపలికి ఎంటర్ అవ్వగానే బయట ఉన్నంత క్రౌడ్ అయితే మనకి ఇక్కడ కనిపించలేదు. క్యూ లైన్లో అలా వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంకా దగ్గరికి వెళ్ళిన తర్వాత మనకి స్క్రీన్ మీద అయోధ్యలో రాముడు ఎలా ఉంటాడో అదేవిధంగా ఇక్కడ రాముడు కూడా పెట్టారనమాట, బాలరాముడు. అక్కడ పూజా కార్యక్రమాలు అలాగే ఇంకా జరిగేవన్నీ కూడా ఇక్కడ స్క్రీన్ మీద అయితే కనిపిస్తున్నాయి.
వెళ్ళే దారిలో మనకేం బోర్ కొట్టకుండా అలా స్క్రీన్ మీద జరిగేవన్నీ చూడొచ్చు. అలాగే ఇక్కడ క్యూ లైన్ చూడండి, చాలా పెద్దగా అనిపించిందనమాట. ఎక్కువ టైం పట్టేస్తుందేమో అనుకున్నాము. మా వెనకతల చాలామంది ఉన్నారు. అలాగే మా ముందు కూడా క్యూ లైన్లు చాలా పెద్దగా ఉందన్నమాట. అంటే కొంచెం ఎక్కువ దూరం వెళ్ళాలేమో అనుకుని నేను ఇక్కడైతే మా వారి మొబైల్ తీసుకుని టైం చూపిస్తున్నాను. 6:42 అయిందనమాట. కరెక్ట్గా ఆ టైంకి మేము సరైన క్యూ లైన్లోకి అయితే ఎంటర్ అయ్యాము. ఇంక ఎంటర్ అవ్వగానే ఎక్కడి నుంచి రామమందిరం కనిపిస్తుంటే అక్కడ నుంచి నేను వీడియో తీయడం అయితే స్టార్ట్ చేసేసాను. అంటే దగ్గరికి వెళ్ళిన తర్వాత వీడియో తీయనివ్వరేమో, మళ్ళీ నేను మీతో షేర్ చేసుకోలేను కదా అని చెప్పి అలా నేను వీడియో తీసే టైంలోనే ఏరోప్లేన్ అయితే వెళ్తుందనమాట. అది కూడా చక్కగా వీడియో తీశాను. అలాగే ఈ అయోధ్య రామ మందిరం, అయోధ్య వెళ్ళి చూడలేకపోయినా అసలు ఇక్కడ చూస్తుంటే 2 కళ్ళు సరిపోలేదండి. ఆ లైటింగ్ వెలుతురులో చాలా చక్కగా అనిపించింది అనమాట. చాలా బాగుంది. సేమ్ ఇలానే అయోధ్యలో కూడా ఉంటుందంట. అంటే మేము అయోధ్య వెళ్ళి చూడలేదు, కానీ చూసిన వాళ్ళు చాలామంది అయితే చెప్పారు. ఇంకా వెళ్తూ దారిలోనే సెల్ఫీ వీడియోలు, ఫొటోస్ అయితే తీసేసుకుంటున్నాము. అంటే దగ్గరికి వెళ్ళిన తర్వాత తీసుకొనివ్వరేమో అని ఎవరికి వాళ్ళు అలా క్యూ లైన్లో నుంచుని ఫొటోస్, వీడియోస్ అయితే తీసేసుకుంటున్నాము. ఇంకా మనకి ఎంటర్ అవ్వగానే ఇక్కడ గరుత్మంతుడు అయితే కనిపిస్తాడండి. ఇలా గరుత్మంతుడికి దండం పెట్టుకుని లోపలికి అయితే ఎంటర్ అయ్యాము. మనకి క్యూ లైన్లోకి ఎంటర్ అయినప్పుడు ఒక దగ్గర టికెట్స్ చెకింగ్ చేస్తున్నారు. అలాగే ఇంకా టెంపుల్ దగ్గరకు వచ్చేసరికి ఇక్కడ కూడా మళ్ళీ టికెట్స్ అయితే చెక్ చేసి లోపలికి అయితే అలౌ చేస్తున్నారు. ఇలా 2 దగ్గరలో అయితే టికెట్ చెకింగ్ అయితే ఉందండి. అలాగే వెళ్తూ అసలు ఇది ఎలా కట్టారా అని చెప్పి చెక్ చేస్తున్నాను అనమాట. ఇసుక, ఇటుక ఏమీ వాడకుండా ఓన్లీ చెక్క ఉంటుంది కదా, ఆ చెక్కతో ఈ రామ మందిరాన్ని అయితే నిర్మించారంట. అయోధ్యలో కూడా ఇటుక, ఇసుక అయితే ఏమీ వాడకుండా అక్కడైతే ఎన్ని స్తంభాలతో అక్కడ అయోధ్య రామ మందిరం కట్టారు. ఇక్కడే అలా అన్ని స్తంభాలు వేసి ఈ అయోధ్య రామ మందిరాన్ని అయితే సెట్ వేశారంట. అయితే ఇది నేనేమో సిమెంట్ అని, మా వారేమో కాదు మనకి సినిమాలకి సెట్ వేస్తారు కదా, ఆ మెటీరియల్తో ఇక్కడ ఈ అయోధ్య రామ మందిరం సెట్ వేశారు అని చెప్పి చెప్తున్నారు. ఇంక ఈ అయోధ్య రామ మందిరం సెట్ ఎలా వేశారు అనేది కూడా నేను ఇంకా వీడియోకి ముందుకు వెళ్ళే కొద్ది మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే ఈ రామ మందిరం ఎలా ఉంది అనేది చూసేయండి. ఇంకా లోపలికైతే దగ్గరికి వెళ్ళిపోతున్నాము. చాలా బాగుందనమాట. పైన అంతా డిజైన్ అంతా కూడా బాగుంది. ఇంకా చెప్పడానికి వర్ణింపలేమన్నమాట. అంత సుందరంగా చాలా బాగా సెట్ అయితే వేశారండి. నేను ప్రతిదీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. మీరు కూడా చూసి ఆనందపడింది. ఎవరైనా వైజాగ్ దగ్గరలో కనుక ఉంటే తప్పకుండా ఈ అయోధ్య రామ మందిరాన్ని విజిట్ చేయండి. అంటే అయోధ్య వరకు వెళ్ళే అవకాశం లేని వాళ్ళు ఇక్కడ ఇలా దగ్గరలో ఉన్న ఈ అయోధ్య రామ మందిరాన్ని చూసైనా మనం తృప్తి పడవచ్చు అనమాట. సేమ్ యాజ్ టీజ్గా అయోధ్యలో ఉన్నట్టుగానే ఉందంటండి. చూసిన వాళ్ళు చాలామంది చెప్పారు. ఇంక ఇప్పుడు మేమైతే ఇంకా బాలరాముని చూడడానికి ఆ లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. ఇంకా బయట నుంచి నేనైతే వీడియో తీసుకుంటూ వెళ్తున్నాను. అంటే ఈ బాలరాముడిని ఎలాగైనా వీడియో తీయాలని చాలామంది వీడియోస్ తీశారు. అక్కడ వీడియోస్ ఎలా లేదు అని అయితే ఎక్కడ మనకు పెట్టలేదు. కానీ ప్రతి ఒక్కళ్ళు వీడియోస్ తీసుకుంటూ ఉంటే లేట్ అయిపోతుందని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళు వీడియోస్ తీయనివ్వట్లేదు. అయినా సరే నేను ఇంకా అలా మొబైల్ ఆన్ చేసుకుంటానే వెళ్ళిపోయానండి వీడియో తీయాలని. చక్కగా బాలరాముడిని చూడండి, లోపల గర్భగుడి చూడండి ఎంత చక్కగా ఉందో డిజైన్తో. అలాగే అలా వీడియో తీసుకుంటూ వెళ్ళిపోతుంటే అక్కడ ఉంటారు కదా సెక్యూరిటీ వాళ్ళైతే మొబైల్కి చెయ్యదు అడ్డు పెట్టేస్తున్నారు, వీడియో తీయకండి అని. అయినా సరే నేను ఎక్కడైనా ఆపుతానో చెప్పండి, మరి మీ అందరితో షేర్ చేసుకోవాలి కాబట్టి. కానీ మొబైల్ అయితే స్ట్రైట్గా పెట్టి తీసాను, అందుకే ఆ విధంగా ఆ వీడియో అయితే వచ్చింది. చాలా బాగుంది కదా, అచ్చం అయోధ్యలో రాముడు ఎలా ఉంటాడో అచ్చం అదే విధంగా ఇక్కడ విగ్రహం కూడా ఉంది కదండి. చాలా చక్కగా సెట్ అయితే వేశారు. అలాగే ఇంకా మేము దర్శనం చేసుకుని బయటకు వచ్చేస్తున్నప్పుడు మీకు క్రౌడ్ అయితే చూపిస్తున్నాను చూడండి. సేమ్ యాజ్ టీజ్గా మేము వచ్చినప్పుడు ఎలా అయితే జనాలు ఉన్నారో అలాగే ఇక్కడ కూడా మనకి కనిపిస్తున్నారు. కానీ లైటింగ్ వెళ్తురు చాలా బాగుందండి. మీరు మార్నింగ్ టైంలో వెళ్ళే కన్నా ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే కనుక ఈవినింగ్ టైంలో వెళ్ళండి. ఒకవైపు చల్లటి గాలులతో సముద్ర పాలలు, ఇంకొక వైపు ఎంతో సుందరంగా ఉన్న ఈ అయోధ్య రామ మందిరం. అసలు ఆ ప్రకృతిని ఆహ్వాదించడానికన్నా సరే మనం ఈవినింగ్ టైంలో వెళ్తే చాలా చాలా బాగుంటుందండి. అలాగే మీకు స్టార్టింగ్లో ఎంటర్ అయ్యేలా ఏ విధంగా అవుతామో అది చూపించాను కదా. ఇంకొక వైపు అయితే ఇక్కడ మనకి కచేరీ కూడా పెట్టారండి. చాలా చక్కగా వాళ్ళు కచేరీ పాటలన్నీ కూడా పాడుతున్నారు. చాలామంది ఇక్కడ ప్రశాంతంగా ఉందని చెప్పి ఆ కచేరీ దగ్గరే కూర్చుని ఆ పాటలు అయితే వింటున్నారు. అలాగే ఇది రామ మందిరానికి రైట్ సైడ్ అనమాట. రైట్ సైడ్ అయితే ఈ విధంగా ఉందండి. అలాగే బ్యాక్ సైడ్కి అయితే ఈ విధంగా మామూలుగా ప్లెయిన్గా అయితే ఉంది చెక్క అయితేని. మనకి ఇక్కడ
ఎటువంటి డిజైను అయితే ఏమీ లేదు. ఇది రామ మందిరం బ్యాక్ సైడు. అలాగే బ్యాక్ సైడ్ నుంచి చిన్న హోల్ అయితే కనిపించింది. అసలు ఈ సెట్ ఎలా వేశారా అని చెప్పి ఆ హోల్ దగ్గరికి వెళ్ళి నేనైతే వీడియో తీసేస్తున్నాను. చూడండి, మనకి ఎదురు కర్రలు ఉంటాయి కదా, ఆ ఎదురు కర్రల మీద ఇవి డిజైన్ పెట్టిన ఈ చెక్క ముక్కలు ఉంటాయి కదా, వాటన్నిటిని కూడా ఆ ఎదురు కర్రల మీద అయితే నిలబెట్టారండి. కింద అన్నీ కూడా ఎదురు కర్రలే ఉన్నాయి. ఇది చూసేసరికి నిజంగా అసలు సిమెంట్ ఇసుక లేకుండా ఎదురు కర్రల మీద ఇలా నిలబెట్టారా ఈ సెట్ అంతా అనిపించింది. అలాగే ఇక్కడ ఏంటి నిజంగా చెక్క కాదా అని చెప్పి అది కూడా నేను చెక్ చేసి అయితే చూస్తున్నానండి. ఇది ఒక ప్లేవుడ్ లాంటి మెటీరియల్ అండి. ఇది అలాగని చెక్క అంత లావు కూడా లేదనమాట. మనకి సెట్ వీటితోనే ఎక్కువగా వేస్తూ ఉంటారంట. ఇది ఆ మెటీరియల్ చాలా బాగుంది, చాలా చక్కగా వేశారు. ఈ ఎదురు కర్రల మీద ఈ అయోధ్య రామ మందిరం సెట్ అయితే సూపర్ ఉందండి. ఇది అయోధ్య రామ మందిరం బ్యాక్ సైడ్ అండి. అలాగే ఇప్పుడు మనం వచ్చేసి సముద్రం వైపుకి అయితే వచ్చేసాము. అంటే మనం లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు లెఫ్ట్ సైడ్ అనమాట. ఈ మనకి లెఫ్ట్ సైడే మనకి బీచ్ అయితే కనిపిస్తుంది. ఇంకా నైట్ అయిపోవడం వల్ల నేనైతే బీచ్ మీకు చూపించట్లేదు, కానీ పక్కనే బీచ్ అనమాట. సముద్ర పొలాలు అయితే చాలా చక్కగా కనిపిస్తాయండి. మీకు చూపించాను చూడండి, అటు సైడే మనకి బీచ్ ఉంది. ఇది మనకి టెంపుల్కి లెఫ్ట్ సైడ్ అనమాట. ఇక్కడైతే ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికి చాలా బాగా వస్తున్నాయి. మందిరం అంతా కూడా చాలా బాగా కనిపిస్తుంది. చాలామంది ఏంటంటే ఇలా ఎంటర్ అవి బయటికి రాగానే ఇంకా అటు సైడ్ ఎక్కువ ఫొటోస్ వీడియో తీసుకొచ్చేస్తున్నారు, కానీ లెఫ్ట్ సైడ్ రావట్లేదు. కానీ లెఫ్ట్ సైడ్ బాగుంది. అలాగే బయటకు వచ్చిన తర్వాత నేను టైం చూస్తున్నాను చూడండి, 7:12 అయింది. అంటే ఒక ½ కూడా మాకు టైం పట్టలేదండి దర్శనానికి. చాలామంది వీడియోస్లో ఏంటంటే చాలా క్రౌడ్ ఉంది, చాలా ఎక్కువ జనాలు ఉన్నారు. నిజంగానే జనాలు అయితే ఉన్నారు. బయట కూడా మనకి జనాలు చాలా ఎక్కువ కనిపిస్తున్నారు. కానీ క్యూ లైన్లోకి ఎంటర్ అయిన తర్వాత దర్శనం అయితే చాలా త్వరగా అయిపోతుంది. మీరు క్రౌడ్ ఎక్కువగా ఉంది, చాలా జనాలు ఉంటున్నారు, ఇంకో తర్వాత వెళ్దాంలే అనుకుని అలా అయితే వాయిదా వేసుకోకండి. ఎంతమంది జనాలు ఉన్నా కానీ మనకి దర్శనం అయితే చాలా తక్కువ టైంలోనే అయిపోతుంది. నేను ఇందాక మీకు చూపించాను కదా ఎంత క్రౌడ్ ఉందో, అంతమంది జనాలు ఉన్నా మాకు ఇవన్నీ చూడడానికి కూడా ఒక ½ టైం అయితే పట్టలేదండి. అందుకే మీరు చూసుకొని దాన్ని బట్టి మీకు వీలు కుదిరినప్పుడు తప్పకుండా ఈ అయోధ్య రామ మందిరాన్ని అయితే విజిట్ చేయండి. జనాలు ఎక్కువగా ఉన్నారు కదా, తర్వాత వెళ్దాం అనుకోకండి. ఎందుకంటే ఈ అయోధ్య రామ మందిరం ఒక 45 డేసే ఉంచుతారు అని చెప్పి అంటున్నారు. అంటే మే 24th స్టార్ట్ అయింది కాబట్టి జూన్ ఎండింగ్ కల్లా క్లోజ్ చేసేస్తారో మరి ఏంటో అనేది పూర్తిగా మనకు తెలియదు. మనకు అక్కడ ఎండింగ్ డేట్ అయితే ఏమీ లేదు, కానీ నేను వీడియోస్లో చూడడమే 45 డేస్ ఉంటుంది అని చెప్తున్నారు. అందుకే కొంచెం తొందరగా అయితే మీరు అయోధ్య రామ మందిరాన్ని చూడడానికి అయితే వెళ్ళండి, చాలా బాగుంటుంది. అలాగే ఇక్కడ స్టాల్స్లో మనకి అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ కూడా అమ్ముతున్నారు. ఐస్ క్రీమ్స్ ఉన్నాయి. అలాగే ఇందాక మీకు చూపించాను కదా, అది మాడుగుల హల్వా అండి. పావు కిలో వచ్చేసి 250 200 ఆ విధంగా కాస్ట్ అయితే చెప్తున్నారు. టేస్ట్ అయితే బాగుంది. అలా స్టాల్స్లో మనకు నచ్చినవి ఏమైనా కావాలంటే తీసుకోవచ్చు. అలాగే చాలా స్టాల్స్ అయితే ఇంకా చాలా ఖాళీగా ఉండిపోయినాయి. అంటే దగ్గరికి వచ్చిన సరికి మరి పెడతారో ఏంటో తెలియదు, కానీ మనకి వాటర్ బాటిల్స్, ఐస్ క్రీమ్స్, పిల్లలు తినడానికి ఏదైనా స్నాక్స్ అవన్నీ కూడా అమ్ముతున్నారు. ఎవరైనా పిల్లలతో వెళ్ళినా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. లేదా మనం దగ్గరుండి క్యారీ చేసుకున్నా పర్వాలేదండి. ప్రతిదీ కూడా తీసుకుని వెళ్ళొచ్చు. ఏమీ చెకింగ్ అయితే ఏమీ లేదు. మొబైల్స్లో ఫొటోస్ వీడియోస్ కూడా తీసుకోవచ్చు. చూస్తున్నారు కదా, స్టాల్స్ అనేది చాలా ఖాళీగా ఉన్నాయి. అంటే ఎక్కువ స్టాల్స్ వస్తాయేమో అన్నట్టుగా వేశారనుకుంటాను అవన్నీ. అయితే స్టాల్స్ అయితే ఒక 5-6 స్టాల్స్ తప్ప మిగిలినవన్నీ ఖాళీగానే ఉన్నాయి. ఇంక మేము బయటకు వచ్చే టైంకి ఇక్కడ టెంపుల్ టైమింగ్ ఉంది అని చెప్పి మళ్ళీ వీడియో తీస్తున్నాను. 11 AM to నైట్ 10:30 వరకు అయితే ఉంటుందట. 5 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి టికెట్ అయితే తీసుకోవాలంటే పర్వాలేదు, మనం ఇచ్చి 50 రూపాయలకి సాటిస్ఫై అవ్వచ్చండి. అంత బాగుందనమాట ఈ అయోధ్య రామ మందిరం. 50 రూపాయలు కాదు, అక్కడ 100 రూపీస్ పెట్టిన ప్రతి ఒక్కళ్ళు వెళ్తారు. ఎందుకంటే అయోధ్య వరకు వెళ్ళి చూసి రావాలంటే కూడా చాలా కాస్ట్ అవుతుంది కదా. ఇక్కడ దగ్గరలోనే అయోధ్య రామ మందిరాన్ని చూసైనా సంతృప్తి పడవచ్చు. ఈ విధంగా ఇంకా మా దర్శనం అయితే కంప్లీట్ అయ్యి నేనైతే బయలుదేరేటప్పుడు మీకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పి చెప్తున్నాను. ఎంతో టైం పడుతుంది అనుకు వెళ్ళి ఒక ½ దర్శనం అయితే కంప్లీట్ చేసుకుని ఇంక ఇంటికి అయితే బయలుదేరుతున్నాం. వెళ్తూ గజరాజ్ ప్యాలెస్ చాలా బాగా కనిపిస్తుంది అని చెప్పి అది కూడా వీడియో తీస్తున్నాను. అలాగే మీకైతే ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.